అదానీ మోదీ బాయ్ బాయ్ అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇక్కడ రాజ్భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కూడా రాజ్భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా ర్యాలీ నిర్వహించారు. సో ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయాకర్ గారు నమస్తే. అసలు సాధారణంగా ప్రజలు రాస్తారోకోలు ఈ ర్యాలీలు చేస్తారు, అధికారంలో ఉన్నట్టు మీ కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని చేయడం ఏంది? అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ ప్రజల తరపున చేస్తున్నది. మోదీకి పార్లమెంట్లో చెప్పినా అర్థం కావట్లే, బజార్లో చెప్పినా అర్థం కావట్లే. కాబట్టి ప్రభుత్వమే నేరుగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా జిఎస్టీకి సంబంధించి కానీ అదానీకి సంబంధించిన అంశంలో కానీ ఇప్పుడు ఏ విధంగా జమిలీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిండ్రో అదానీ అంశాల్లో కూడా అంబానీ అంశాల్లో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక్కసారి ఏమైనా దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్టు చేసినప్పటికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేసినా ఓ పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు. మరి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పరువు తీస్తున్న అదానికి ఎందుకు కొమ్ము కాయాల్సిన అవసరం ఉందనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది పెద్ద ఎత్తున జరగాలని ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదానీ రేవంత్ బాయ్ బాయ్ అంటూ కూడా అసెంబ్లీలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మీరు వాళ్ళని ఆపిరు, దాన్ని ఏమంటారు? అసలు మరి అది ఎట్లా చూస్తారు? మీరు అదానికి వ్యతిరేకులైతే ముఖ్యమంత్రి మేము బాయ్ బాయ్ అని మా దగ్గరికి రండి. మీరు మమ్మల్ని విమర్శిస్తారంటే ఎవరి ఏజెంట్లు అర్థం కావట్లేదా? కాబట్టి భాజపా బారాస రెండు వేరు కావు. ఒకటి గులాబీ కావచ్చు, ఒకటి కమలం కావచ్చు, రెండు పువ్వులే. కాబట్టి ఎవరి చెవులో పువ్వులు పెట్టినా ప్రజలేమి పట్టించుకోరు అనుకోకు. ఇంకా ఎన్ని రోజులైనా మీ బంధం ఇట్లా కొనసాగుతుందని కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొట్లాడిన తీరుగా ఈ దేశ ప్రధానమంత్రి మీద బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడదు, కేసీఆర్ ఎందుకు కొట్లాడడు, కేటీఆర్ ఇంకా హరీష్ రావు ఎందుకు కొట్లాడరంటే వాళ్ళ మధ్యలో ఒక ఒప్పందం ఉంది. కాబట్టి అదానీ దగ్గర మోకరిల్లుతున్న మోడీకి వీళ్ళు మోకరిల్లుతున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా, కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు ఎవరికి చెప్పకుండా అనేటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. అది నిజమేనా? దాని పట్ల ఏమైనా వాస్తవం ఉందా? అసలు పోవచ్చు, పోతే పోవచ్చు, అవాస్తవ వార్తలే కదా. పోవడానికి ప్రయత్నం ఇచ్చే ముందు ఏమైనా లీక్లు ఇస్తాడు ఆయన, అట్లా లీక్ కావచ్చు. పోతే పొయ్యే హక్కు ఉన్నది. ఒక పొయ్యే ముందు ఏమన్నా సమస్యలు ఉంటే పోలీసులు ఆ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అటు కాళేశ్వరం కేసు కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇప్పుడు కేటీఆర్ చుట్టూ చూసుకున్నట్లయితే ఈ రేసింగ్ కార్ల ఇష్యూ కానీ ఈ అన్ని కేసులన్నీ కూడా విచారణ దగ్గర పడుతుండటంతోనే బయటికి వెళ్ళిపోతున్నటువంటి వార్తలు వచ్చినాయి. అది నిజమే అంటారా? ఎక్కడికి పోతే ఉన్నది బ్రదర్. ఒకవేళ అవినీతి తేరితే ఇంటర్పోల్ సహకారంతో కూడా పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయి అంటుండు కదా. వాళ్ళ అయ్యే ఉన్నాడు, వాళ్ళ బావ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఎవరు ముందు అవుతారో ఆ తర్వాత విషయం. ఫస్ట్ ఊకనే అరెస్ట్ చేయని ఎందుకు అంటున్నాడు అంటే తప్పు చేసిన కమిట్ అవుతుండా? అరెస్ట్ అయ్యే రోజు అరెస్ట్ అవదు. కానీ నువ్వు అరెస్ట్ చేయమన్నప్పుడు అరెస్ట్ చేయడము, నువ్వు ముద్దాయి కాకపోయినా అరెస్ట్ చేయడం అనేది ఉండదు. డెఫినెట్గా రేపు అవినీతి అక్రమాల విషయంలో మీరు తేలితే మిమ్మల్ని చాలా మంచిగా మీరు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా నరేంద్రని కలిసిపోయేస్తానికి అని కాదు, నిన్ను కలిసిపోయేస్తానికి కూడా చాలామంది వస్తారు. కాబట్టి ఎందుకు తొందర, ముందే కూయాల్సిన అవసరం లేదు. అట్లనే మీరు ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయినందున విజయోత్సవ ర్యాలీలు చేశారు, విజయోత్సవ కార్యక్రమాలు అన్నీ కూడా చేశారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం చెందింది ప్రజాపాలనలో అని చెప్పేసి కూడా వ్యతిరేకిస్తుంది. ఏమంటారు దీని పట్ల? ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక మీడియాలో కలిసి మాట్లాడు కాదు. వాళ్ళకు నిజంగా దమ్ముంటే ప్రభుత్వంతో చర్చించేందుకు రమ్మను. ఎట్లా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కావుకనే మనం ఏమంటాము, మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవడం పోవచ్చు అంటే కాదు. ఎక్కడ ఏ సవాలు వేసినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాపాలన విజయవంతమైందనే వాళ్ళకి అక్కస్తోనే ఇలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారు. ఈరోజు కూడా కేటీఆర్ కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఒక నల్ల చొక్కాలు వేసుకొని ఆటో డ్రైవర్లకు చెందినటువంటి కాకి చొక్కాలు వేసుకొని కూడా స్వయంగా ఆటో మీద కేటీఆర్ అసెంబ్లీకి వచ్చిండు. సో వాళ్ళ యొక్క బాధల్ని కూడా మేము బయట చెప్తా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిజంగానే ఆటో డ్రైవర్లకు అంత ఇబ్బంది ఉందా? ఈ 10 సంవత్సరాల ఆటో డ్రైవర్ల సమస్యలు సేమ్ బీకిండినా ఇప్పుడు ఆటోలో పోయే నైతిక హక్కు ఉందా? 10 సంవత్సరాల నుంచి ఆటో వాళ్ళాలు సమస్యల్లో ఉంటే ఒక్కరోజు ఆటో వాళ్ళని కలవకుండా ఈరోజు ఆటో వాళ్ళ ఆటోలో పోతే ఆటో వాళ్ళ అవుతాడా?
కాబట్టి బ్లాక్ అంగీలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమంటాం ఒక రకమైన ఒక అక్కసు కనపడుతున్నది తప్పితే వాళ్ళలో ఎందుకు వాళ్ళు చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. నేను అంటున్నా, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది తప్పని చెప్తుండా చెప్పమను, అప్పుడు మహిళలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఇప్పుడు ఆటోల మీద మీకు అంత ప్రేమ ఉంటే ఆ రోజు సబ్సిడీ ఇచ్చిండ్రా మీరు? వాళ్ళ వెల్ఫేర్ కొరకు ఏదైనా చేసిండ్రా? చేయలే. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలుచుకొని వాళ్ళతో కార్యక్రమాలు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళతో చేయించుకొని నేను పోయి ఆడ ఉంటున్నాడు. ఆశా వర్కర్లు కొంతమంది రెచ్చగొట్టి పోయి వాళ్ళకి దెబ్బలు తగిలితే పోయి పరామర్శకు పోతున్నాడు. లగచర్ల కూడా వాళ్ళ ఏమంటాము రైతుల మధ్యనకు వాళ్ళ రౌడీలను పంపించి ఎక్కడ కూడా ఈ నల్లికుట్ల వ్యవహారము చేస్తున్నాడు. అది కేసీఆర్ చెప్పకుంటే ఏం చేయడు. కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడలేడు, ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. ఇప్పుడు అసలు ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా ఈ సెషన్లోనన్నా? వస్తేంది రాకపోతుంది. ఆయన వస్తే రాని, పోకపోతే పోని, పీక్తే ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. రమ్మని మా ముఖ్యమంత్రి గారు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి. ఈ పిల్లిపిత్రిగాలతో కావట్లేదు, వాళ్ళు ఉత్తగానే ఏది ఎత్తుకోవాలో తెలియక వాళ్ళు గాయగా అవుతున్నారు. కాబట్టి రమ్మంటారు. రాకపోతే ఏంది బీఆర్ఎస్ అయిపోద్ది, నష్టమేముంది మనకేంది. కాబట్టి ఆయన పెద్దగా అయ్యా నూరా మాయ్యా నూరా నువ్వు వస్తే నడుస్తుంది అనేది ఏం లేదు. ఎవ్వరు రాకపోయినా అసెంబ్లీ నడుస్తుంది, ప్రజలకేం ఇబ్బందులు ఏమి ఉండవు. అన్న ఒక లాస్ట్ క్వశ్చన్, సీఎం రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, మీ సూచనలు మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియజెప్పండి, అసలు పరిపాలన ఎట్లా చేయాలో మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతుండు కదా. అసలు ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? పరిపాలన తెలియక కాదు, విపక్ష పాత్ర పోషించమని రమ్మంటుండు. అది కూడా రిక్వెస్ట్గా పెద్దోడు కాబట్టి నష్టమేంది. ఒక మాట అనుకుందాం, కేసీఆర్ని ఆహ్వానించడమేమి మనకేం ఇబ్బందికరం కూడా కాదు. విపక్ష నాయకునిగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు విపక్ష నాయకుని గౌరవించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మేము కూడా అందుకే రా అంటే ఆయన పైకి ఎక్కుతా ఉండు, ఆన్నే కూర్చో. కొంతమంది రాజకీయ వర్గాల్లో మాత్రము కేవలం కేసీఆర్ని ఇరుకున పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి పిలుస్తుందని చెప్పేసి కూడా అనుకుంటారు కదా. ఏమంటున్నా, సవాళ్ళను ఎదుర్కోలేకుండా ఉంటే రాకు, ప్రజల కోసం అయితే రా. ముఖ్యమంత్రితో భయం ఏంటంటే నువ్వు ఇంత పెద్ద లెజెండరీ అంటావు, తెలంగాణ ఉద్యమం లీడర్ అంటావు, మా ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి ఇబ్బంది అవుతుందా? అట్లా అని చెప్పమని మరి వీళ్ళను బాబామర్దులు బిల్లారంగాల్ని మేమే ఎదుర్కొంటాము, బాబామర్దులే ఉన్నాం మేము, మాకే అవుతుందని చెప్పమను. కాబట్టి ముఖ్యమంత్రి ఇవాళ అంటున్న దాంట్లో స్టాంటిటీ ఉన్నది, దాని వెనుక ఒక కారణం కూడా ఉన్నది. విపక్ష నాయకుని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన లక్షణం. అది ముఖ్యమంత్రి గారు ఫాలో అవుతున్నారు. కాకపోతే అది మీకు చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. సో మోదీ అదానీ బాయి అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించారు. రాజ్భవన్ వరకు కూడా ఒక ర్యాలీని అయితే తీసుకొచ్చారు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి. సో వాళ్ళు చెప్తున్నది అయితే ప్రధానంగా ఒకటే, అదానికి సంబంధించినటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి బిజినెస్లో కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అవమానపరుస్తున్నారు అని చెప్పేసి కూడా మోదీ అదానీ ఇద్దరు కూడా అవమానపరుస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ అజర్తో విజయ్, రాజ్భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.